లోపలికి వచ్చి పర్మిషన్ అడగడం ఎందుకు? వాట్ డు యు వాంట్? మీతో పనుండి వచ్చాను. ఏమిటి? 3 రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఏదైనా జబ్బేమో, వెళ్ళి డాక్టర్ని కలు. ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ని కాదు, బాయ్ ఫ్రెండ్ని. అన్నట్టు రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు, చూసారా? మరీ అంత పచ్చిగానా? నేను చూడలేకపోయాను బాబు, మీరు చూసారా? టీవీ చూసే అలవాటు నాకు లేదు, పిలిచినప్పుడు రా. 3 రోజుల నుంచి సంతకాలు పెట్టాలి. మై గాడ్, ఇది దేనికి సంబంధించిన ఫైలు? ఫైలు తెరిచిన అర్థం కాలేదా? అర్థం కానిది ఫైల్ కాదు, నీ మాటలు చేతలు. ఆడది అన్నీ విప్పి చెప్పదు. ఏ చాటి మీద పుట్టుకొచ్చా, బాగుంది కదా? ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు. నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకొని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా? అందులో ఒక్క అమ్మాయి నేను కట్టుకుని ఉంటే ఈ రోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు. దానికి కారణం అడ్డదారులు అందలం ఎక్కడమంటే నాకు నచ్చదు. కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి. ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. గెట్ అవుట్, గెట్ అవుట్. ఏంటి సార్, చాలా టెన్షన్ గా ఉన్నారు? స్టాఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా? లేదు మేడం, ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు. మీతో కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్దాం, వస్తారా? తప్పకుండా మేడం. ప్లీజ్ కమ్. ఇదే మా గెస్ట్ హౌస్. ప్లీజ్ కమ్. ఇంతవరకు వచ్చేపోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం. ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్.